10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గుడివాడ వికాస్ రెయిన్బో పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషంగా ఉందని స్కూల్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. తమ పాఠశాల చదివే ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో పాస్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంతటి విజయాన్ని సాధించడానికి కీలక పాత్ర వహించిన ఉపాధ్యాయులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో నిలిచిన విద్యార్థులను ఆయన పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయ విజయవర్ధన్, విజయరాజు, ప్రిన్సిపల్ రామచంద్రశేఖర్, హెడ్ మిస్ అరుణ, వాణి మరియు ఉపాధ్యాయురాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ 2025-26 ఎస్ఎస్సీ రిజల్ట్స్లో మా స్కూల్లో టాప్ మార్కు సాయి శ్రీవల్లి అనే ఈ పాపకి 575 మార్కులు వచ్చి స్కూల్కి ఘనకీర్తి నిలబెట్టింది. దీనికి అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నామని మేము యాజమాన్యం తరపు నుంచి కూడా. అలాగే 22 మంది పరీక్ష హాజరవగా 22 మంది పాస్ అవ్వడం జరిగిందండి. అలాగే హైయెస్ట్ మార్క్స్ ప్రతి ఇద్దరిలో కూడా ఒకరికి 500 పైన దాటి ఈ మార్క్స్లో మా దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ బాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి కానీ బాగా వెనకబడి తరగతి నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకొని ఒక క్రమశిక్షణతో మెరిగి మంచి రిజల్ట్ సాధిస్తున్నారు. దానికి మాకు చాలా ఆనందకరంగా ఉంది. దాని తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆదరణ రేఖ కండు అని చెప్పి ఆశిస్తూ ఉన్నామండి. మా మాస్టర్ మాట్లాడతారు. తర్వాత 2025-26 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ 578 హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. అలాగే 100% పాస్ పర్సెంటేజ్ రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఇద్దరిలో కూడా ఒకరికి 500 మార్కులు దాటడం చాలా సంతోషంగా ఉంది. సాధారణ విద్యార్థులు అయినప్పటికీ అసాధారణమైన ఫలితాలను తీసుకురావడం మా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల యొక్క ధ్యేయం. ఎలాంటి విద్యార్థులనైనా వాళ్ళు చేర్పించేటప్పుడు సాధారణ చదవటం రాయటం కూడా రాని విద్యార్థులను సైతం 500 మార్కులు దాటడం, 400 మార్కులు, 450 మార్కులు దాటం అనేది మేము చాలా మా కృషిగా మేము భావిస్తున్నాం. మా ప్రిన్సిపల్ గారు ఎప్పటికప్పుడు విద్యార్థుల యొక్క చదువు విషయంలో చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8:30 వరకే క్లాసెస్ ఉండటం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఈ పాపకు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వీళ్ళ తల్లిదండ్రులకి పాపకి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెకండ్ ఈ బాబుకి వచ్చింది. అలాగే థర్డ్ స్కూల్ మేఘన, వీళ్ళందరూ కూడా ఇంకా బాగా చదివి ఇన్స్పిరేషన్ గా ఉండి నెక్స్ట్ బ్యాచెస్ కి మంచి ఫలితాలను తెచ్చినందుకు వీళ్ళ తల్లిదండ్రులకి, మా పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన తల్లిదండ్రులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారం. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. 10 సంవత్సరాల పాఠశాల విద్య మరియు 10వ తరగతి సంవత్సరం చాలా మాకు అనుభూతిని ఇస్తుంది. ఇంత మంచి మార్కులు ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఇతర ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళ మార్గదర్శనం కనుక లేకపోతే నాకు ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. టీచర్స్ కి, పేరెంట్స్ కి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ కి, మా టీచర్స్ కి అందరూ థ్యాంక్ యూ. మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను చదివించినందుకు. అలాగే మా టీచర్స్ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నా వెనుకుండి అది నేర్చుకో ఇది నేర్చుకో అని బాగా చెప్పి నన్ను ముందుకు నడిపించి నాకు 540 మార్కులు వచ్చేటట్టు కృషి చేశారు. సో థ్యాంక్ యూ. టీచర్స్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, నన్ను ఇంత బాగా చదివించినందుకు మీకు ధన్యవాదాలు. మీ వల్ల నేను 542 తెచ్చుకున్నాను. ఇంకా ముందు పెద్ద చదువులు చదువుకొని మంచి దారి తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నా పేరు మామిళ్ళ నగేష్. నేను ఇక్కడ ఈ స్కూల్లో ఎల్కేజీ నుండి 10th వరకు చదువుకున్నాను. ఇంత బాగా చదివించి మమ్మల్ని ఉన్నత స్థాయికి చేసినందుకు మా ఉపాధ్యాయులందరికీ నా వందనాలు తెలుపుకుంటున్నాను. నేను ఇంత స్థాయికి రావడానికి మా ప్రిన్సిపల్ గారు చాలా కృషి చేశారు. ఆయన పొద్దున్నే 5:30 నుండి సాయంత్రం 9 వరకు మమ్మల్ని చదివించి పరీక్ష రాయించడం వల్ల మేము ఎన్ని మార్కులు తెచ్చుకోగలిగాము. ఈ మార్కులు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. దగ్గరుండి చదివించిన మా రాము సార్ గారికి హృదయపూర్వక
కృతజ్ఞతలు. నన్ను బాగా చదివించి నాకు 429 మార్కులు తెప్పించిన రాము సార్ గారికి కృతజ్ఞతలు. గౌరవనీయులైన ఉపాధ్యాయునికి ఉపాధ్యాయురాలకు నా నిండు కృతజ్ఞతలు. నేను ఎస్ఎస్సి ఫలితాల్లో 515 మార్కులు తెచ్చుకున్నాను. అందుకు మా ప్రిన్సిపల్ సార్కి, మా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు.